హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీకు డబ్బు కావాలా? మీ జీవితం బాగుపడాలా? మీ జీవితం చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలా? అయితే పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. మీ కోరికలని ఎలా సక్సెస్ చేసుకోవాలి అంటే ఓపికతో మీరు వినాలి. మీరు విని అర్థం చేసుకొని ట్రై చేస్తేనే కదా మీకు సక్సెస్ అవుతుందా కాదా అనేది. ఇది సబ్జెక్టు మనీ మంత్ర, అంటే ఓన్లీ డబ్బు గురించి మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు చిన్న 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 సమస్యలకే భయపడితే ఎలా చెప్పండి? మీ జీవితంలోకి అనుభవాలను ఒక పేపర్పై రాయండి. ఎన్నో సందర్భాలలో మీరు భయంకరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. వాటి ముందు ఇదొక లెక్క కాదు. తాళం చెవి లేనిదే తాళం తయారు కాదు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు మీ జీవిత అనుభవంలో నుంచి మీరే ఇతరులకి చెప్పే స్థాయికి ఎదిగారు. మీరు నిరాశించపోతే ఎలా? సమస్యను ముందు పేపర్పై పెట్టండి. అన్ని రకరకాలుగా సమస్యను పరిష్కరించవచ్చు. 1, 2, 3 నెంబర్లు వేసుకుంటూ పోండి. అప్పుడు మీ సమస్య చిన్నదైపోతుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే మీ ఇన్నర్ మైండ్కి చెప్పేసి ఊరుకోండి. మీరు ఊహించిన రీతిలో మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. అదే మైండ్ పవర్. మన దేశాన్ని అతి ఆర్థిక సమస్యల నుండి వీరి హాయంలో భయపడటమేసింది. మీకు ఒక సమస్య వచ్చినప్పుడు అది ఎలా పరిష్కరించాలో నీకు ఆన్సర్ దొరకకపోతే మీ ఇన్నర్ మైండ్కి అడిగేసి వదిలేయండి. కేవలం మీరు జస్ట్ దాన్ని పదే పదే గుర్తు చేయండి. ఈ సమస్య క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలని. ఒక చిన్న లాజిక్ చెప్తా. ఒక సమస్యకి పరిష్కారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది మనకు దొరకక లేదు అని అనుకుంటాం. ఇప్పుడు తాళం చేయి లేకుండా తాళం దేలేం. అలాగే ఒక ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది, కానీ మనకు దొరకదు. అది దొరికినప్పుడే మనకు అరే దీనికి కూడా ఆన్సర్ ఉంది కదా అని అనుకుంటాం. కేవలం మీరు చేయాల్సింది మీ ప్రయత్నం. ప్రయత్నం చేసి అన్నీ అవుతుంది, కానీ మీరు కొంచెం చేయలేరు, మీ వల్ల కాదు. ఎట్లా అంటావా? మీ సమస్యలను ఎన్ని సమస్యలను రోజుకు ఒక 10-15 సమస్యలు అయితే ఉంటాయి. ఆ 10-15 సమస్యలు ఏవేవి ఉన్నావో ఒక పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత 1, 2 నంబర్లు వేసుకుంటూ పోండి. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఈరోజు నేను ఎంత హర్ట్ అయ్యాను, ఈరోజు నన్ను ఎంతమంది తిట్టారు, ఈరోజు నన్ను మంచిగా మాట్లాడరు, చెడుగా మాట్లాడరు, ఇవన్నీ మనసులో నెగిటివ్గా ఫీల్ ఉన్నప్పుడు నీకు ఏవేవి నీకు బ్యాడ్ అనిపించింది అవన్నీ రాయండి. అప్పుడు నీకు అవి రాసి మీ ఇన్నర్ మైండ్కి అడగండి. అదే సమాధానం చెప్తుంది. మీరు దాన్ని కేవలం అనుభవించుకుంటూ పోండి అంతే. అది ఎలాగంటే ఒకసారి ప్రయత్నం చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది. నేను చెప్పడం కన్నా మీది మీరే తెలుసుకుంటే అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక మూవీ నువ్వు చూసి వచ్చిన తర్వాత నీకు గుర్తున్న పార్టే నువ్వు చెప్తావు, కానీ ఆ స్టోరీ మొత్తం అయితే చెప్పావు కదా. ఆ స్టోరీ నీకు పూర్తిగా అర్థం కావాలంటే నువ్వు మాత్రం వెళ్ళినప్పుడే, నువ్వు కళ్ళారా చూసినప్పుడే ఆ స్టోరీ మొత్తం నీకు అర్థమవుతుంది. అలాగే ఇది కూడా ఇప్పుడు నేను చెప్తాను అంతే, కానీ నువ్వు దాన్ని పరిశీలించిన తర్వాత అది నువ్వు చేస్తున్న టైంలో మీకు ఒకటి అర్థమైన టైంలో నీకు అర్థం ఎలా అనుభవిస్తూ ఉంటావో అప్పుడు అలా నీకు అర్థమవుతుంది. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు కూడా అర్థం కాకపోతే నేనేం చేయలేను. అయినా సరే ట్రై చేద్దాం, ఓకేనా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.